Hello, officers. Welcome to the 32nd episode of Environment by Prerna ICS for UPSC Prelims 2026. ఇవాళ మనం డీటెయిల్గా హై సీస్ ట్రీటీ గురించి తెలుసుకుందాం. ఈ హై సీస్ ట్రీటీ అనేది రీసెంట్గా న్యూస్లో ఎందుకుంది, ఆ కాంటెక్స్ట్ ఏంటో ఫస్ట్ చూద్దాం. సో దిస్ ట్రీటీ హ్యాస్ అఫీషియలీ బికమ్ ఇన్ ఆర్ ఇట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ ద 17th of January 2026. అంటే ఈ ట్రీటీ ఏదైతే డ్రాఫ్ట్గా ఉండిందో ఆ డ్రాఫ్ట్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత యునైటెడ్ నేషన్స్లో దాన్ని అట్లీస్ట్ 60 కంట్రీస్ రాటిఫై చేసిన తర్వాతే ఎనీ ట్రీటీ విల్ కమ్ ఇన్ టు ఫోర్స్ బికాస్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ కంట్రీస్ దట్ ఆర్ దేర్. అట్లీస్ట్ 1/3 నెంబర్ ఆఫ్ అంటే మెంబర్ కంట్రీస్ ఆఫ్ యుఎన్ షుడ్ రాటిఫై. అంటే రాటిఫికేషన్ అంటే ఏంటి అంటే మనం ఆ డ్రాఫ్ట్ని మనము అడాప్ట్ చేసుకొని మన కంట్రీలో దానికి సంబంధించిన లాస్ని మనము కాన్స్టిట్యూట్ చేయాలి. అప్పుడే ఆ బిల్ కానీ ఆ యాక్ట్ కానీ ఆ కంట్రీ రాటిఫై చేసినట్టు. సో సైనింగ్ డస్ నాట్ మేక్ అ బిల్ ఆర్ అ ట్రీటీ ఆర్ అ కన్వెన్షన్ ఆర్ అ ప్రోటోకాల్. జస్ట్ ఒక కంట్రీ దాన్ని సైన్ చేసినంత మాత్రాన అది రాటిఫై అయిపోదు. సో రాటిఫికేషన్ అనేది జరగాలి అని అంటే ఆ కంట్రీ మళ్ళీ వెనక్కి వెళ్ళి వాళ్ళ కంట్రీలో ఒక లాని బేస్డ్ ఆన్ ద యాక్ట్ కానీ ఆ ప్రోటోకాల్ కానీ ట్రీటీ కానీ కన్వెన్షన్ కానీ ఆ దాని యొక్క ఎసెన్స్ ఫాలో అయ్యేలాగా మన కంట్రీలో కూడా ఒక లాని తీసుకొని వస్తే అప్పుడు ఆ కన్వెన్షన్ని మనం రాటిఫై చేసినట్టు. సో 60 కంట్రీస్ రాటిఫై చేయడం వల్ల దిస్ పర్టిక్యులర్ ట్రీటీ ఆర్ ద హై సీస్ ట్రీటీ మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నామో దట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ ద 17th January 2026 అండ్ దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. కానీ ఇది డ్రాఫ్ట్ మాత్రం మనకు 2023లోనే జరిగింది. సో మనము ఇది అసలు ఈ ట్రీటీ ఏంటి అనేది చూద్దాం. దిస్ ట్రీటీ హ్యాస్ బీన్ అఫీషియలీ అడాప్టెడ్ బై ద యునైటెడ్ నేషన్స్ ఆన్ 19th June 2023. 19 జూన్నే మనకి యునైటెడ్ నేషన్స్లో దీన్ని డ్రాఫ్ట్ చేశారు అండ్ దాన్ని అన్ని కంట్రీస్ ఓకే అని చెప్పి సైన్ చేశారు. కానీ అది ఫోర్స్లోకి రావాలి అంటే నేను ఇందాక చెప్పినట్టు 60 కంట్రీస్ వాటిని మళ్ళీ వెనక్కి వెళ్ళి వాళ్ళ కంట్రీలో దీని ప్రకారంగా ఈ హై సీజ్ అనే వాటికి ట్రీటీ అనేది ఒకటి రాటిఫికేషన్ లా అనేది ఒకటి చేయాలి. అది చేసిన తర్వాత దిస్ పర్టిక్యులర్ ట్రీటీ ఈస్ డిజైన్ టు ప్రొటెక్ట్ అండ్ సస్టైనబుల్లీ మేనేజ్ ద హై సీజ్. హై సీజ్ అంటే ఏంటి? High seas are the areas of the oceans that lie outside your country's exclusive economic zones, covering nearly 2/3 of the world's oceans. So అది ఏంటి అనేది క్లియర్గా మనము నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. సో దిస్ పర్టిక్యులర్ హై సీస్ ట్రీటీ ఈజ్ అ లీగల్లీ బైండింగ్ ఎన్వైరన్మెంటల్ ఇంటర్నేషనల్ ట్రీటీ అండర్ ద యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ద లా ఆఫ్ సీస్, UNCLOS. సో యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీస్ కింద మనకి ఈ హై సీస్ ట్రీటీ అనేది వస్తుంది. సో దీని మెయిన్ ఎయిమ్ వచ్చేసి ఏంటంటే క్లైమేట్ చేంజ్ ఆర్ గ్లోబల్ వార్మింగ్ వల్ల ఏదైతే ఓషన్స్లో మనము వీఆర్ సీయింగ్ దట్ ద ఇకోసిస్టమ్స్ అండ్ ద స్పీషీస్ ఇన్ ద ఓషన్, ద బయోడైవర్సిటీ కి ఏవైతే థ్రెట్స్ ఉన్నాయో వాటి పాపులేషన్ డిక్లైన్ అవుతూ వస్తుందో వాటిని మనం మేజర్గా ప్రొటెక్ట్ చేయడానికి మనం ఈ హై సీస్ ట్రీటీ అనేది తీసుకొని వచ్చాం. సో దీన్ని క్లియర్గా మనం అర్థం చేసుకుందాం. ఫస్ట్ దీనికి ముందర మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే అసలు ఈ హై సీస్ అంటే ఏంటి, ఎక్కడి నుండి ఎక్కడి వరకు మనం హై సీస్ కింద కన్సిడర్ చేస్తాం. సో ఎనీ కంట్రీ, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియా తీసుకుందాం, కాంటెక్స్లో మనకి ఈజీగా అర్థమవుతుంది కాబట్టి ఇండియన్ కోస్ట్ లైన్ నుండి మనకి ఇఫ్ యూ సీ యూ కెన్ 12 నాటికల్ మైల్స్ వరకు అది మన టెరిటరీ యొక్క వాటర్స్ కదా. సో దాని తర్వాత 12 to 24 నాటికల్ మైల్స్ వరకు మనం దాన్ని కంటేగ్యుయస్ జోన్ అని అంటాం. అక్కడ ఏంటి అంటే ఇక్కడ మనకి అన్లిమిటెడ్ పవర్స్ ఉండవు, కానీ యూ హ్యావ్ లిమిటెడ్ పవర్స్. అంటే ఎవరైనా టెరిటరీలోకి ఎంటర్ అవుతున్నారా, అక్కడ ఏమైనా ఎకనామిక్ యాక్టివిటీ జరుగుతుందా, ఈ ఏరియాలో ఉన్నంత వరకు ఏవైతే రిసోర్సెస్ ఉన్నాయో అవి కూడా మన కంట్రీ వాళ్ళే ఉపయోగించుకోవాలి. నెక్స్ట్ అక్కడి నుండి మనం 200 నాటికల్ మైల్స్ అంటే అరౌండ్ 370 కిలోమీటర్స్ డిస్టెన్స్ వరకు అది ఇండియా యొక్క ఎకనామిక్
జోన్. ఎస్. సో ఈ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అనేది ఏంటి అంటే ఈ ఇండియన్ కోస్ట్ లైన్ నుండి 370 కిలోమీటర్స్ ఆర్ 200 నాటికల్ మైల్స్ వరకు ఉన్న వాటర్లో ఏవైతే రిసోర్సెస్ లైక్ ఇప్పుడు షేల్ గ్యాస్ ఉందనుకోండి, ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయనుకోండి, ఆర్ ఏవైనా పర్టికులర్ కైండ్స్ ఆఫ్ సీ వీడ్ ఉందనుకోండి, దానికి ఏవైనా మనకి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నా, ఆర్ ఏదైనా కైండ్స్ ఆఫ్ ఫిష్ ఉన్నా, ఇవన్నీ ఏవైతే రిసోర్సెస్ ఈ 200 నాటికల్ మైల్స్ వరకు ఉంటాయో దే ఆల్ బిలాంగ్ టు ఇండియన్ టెరిటరీ. వేరే కంట్రీస్ వాటిని వచ్చి యూజ్ చేసుకోవడం కానీ తీసుకోవడం కానీ చేయలేరు. ఇవన్నీ ఇండియన్ టెరిటరీలో ఉన్న వాళ్ళు మాత్రమే వాడుకోవడానికి ఉంటుంది. సో వీ హ్యావ్ ఎక్స్క్లూజివ్ రైట్స్ ఆన్ ద రిసోర్సెస్ అవైలబుల్. దీన్ని దాటిన తర్వాత ఏదైతే సీ ఉందో దట్ ఈజ్ వాట్ వీ కాల్ యాజ్ హై సీ. సో ఇప్పుడు ప్రతి కంట్రీకి ఇట్లా 200 నాటికల్ అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ కంట్రీ టు కంట్రీ. ఇండియాకి 200 నాటికల్ మైల్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ అన్ని కంట్రీస్కి 200 నాటికల్ మైల్స్ వరకే వాళ్ళ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఉంది అని అనుకుందాం. సో ఇక్కడ మనకి చూస్తే ఆస్ట్రేలియాకు కూడా సే ఫర్ ఎగ్జాంపుల్ 200 నాటికల్ మైల్స్ దాకానే ఉంది. సో ఇక్కడ నుండి ఇక్కడికి మధ్యలో ఉన్న ఈ వాటర్లో ఉన్న బయోడైవర్సిటీ కానీ, అక్కడున్న స్పీషీస్ కానీ, ఆర్ అక్కడున్న రిసోర్సెస్ లైక్ ఆయిల్ రిసోర్సెస్ కానీ, వీటన్నిటికీ ఎవరు రెస్పాన్సిబుల్, వాటి ప్రొటెక్షన్ ఎవరు చేస్తారు? సో ఇది మనకున్న ప్రాబ్లం. సో ఇట్లా మనం చూసుకుంటే మోర్ దాన్ 48% ఆఫ్ ద ఓషన్స్ దే ఆల్ కమ్ అండర్ ద హై సీస్. సో మనం 48% ఆఫ్ ద ఓషన్స్ ఏ కంట్రీకి సంబంధించినవి కాదు. దాంట్లో ఉన్న రిసోర్సెస్ని ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు అనే దానికి ఎవరు అకౌంటబుల్ కాదు. సో ఇప్పుడు ఏం చేయొచ్చు, మనకి ఏదైనా డంప్ చేయాల్సినవి వాటర్లో ఓషన్స్లో వేస్ట్ డంప్ చేయాలి అనుకునే వాళ్ళు వెళ్ళి ఈ హై సీస్లో ఈజీగా వేస్ట్ డంప్ చేస్తే ఎవరు దాన్ని క్వశ్చన్ చేయడానికి ఉండదు. సో అట్లా ఇప్పుడు ఆయిల్ స్పిల్స్ అనేవి అక్కడ జరిగినా కూడా క్వశ్చన్ చేయడానికి మనకి ఉండదు. సో అక్కడ స్పీషీస్ దానివల్ల స్పీషీస్ థ్రెటన్ అయ్యి అక్కడ చనిపోయి ఆర్ ద పాపులేషన్స్ ఆఫ్ డిఫరెంట్ స్పీషీస్ అక్కడ ఎక్స్టింక్ట్ అవుతూ ఉంటే దాన్ని మనం క్వశ్చన్ చేయడానికి కానీ ఏ కంట్రీని మనము రెస్పాన్సిబుల్గా ఎట్లా హోల్డ్ చేయాలి ఆర్ వాటికి ఎట్లాంటి పనిష్మెంట్స్ ఉండాలి అనే దానికి మనకి ప్రాపర్ కన్వెన్షన్ కానీ రెగ్యులేషన్స్ కానీ ఏమీ లేవు. సో దిస్ ట్రీటీ విల్ బ్రింగ్ ఆల్ ఆఫ్ ఇట్ అండర్ దిస్ కంట్రోల్, సేయింగ్ దట్ ఏవైతే హై సీస్లో ఉండే రిసోర్సెస్ బయోడైవర్సిటీ స్పీషీస్ ఉన్నాయో అవి క్లైమేట్ చేంజ్ వల్ల కానీ ఆంథ్రోపోజెనిక్ రీజన్స్ వల్ల కానీ ఏవైనా తప్పులు జరిగితే దే ఆల్ కమ్ అండర్ దిస్ పర్టిక్యులర్ ట్రీటీ. సో దిస్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ ద ట్రీటీ. దిస్ ఈస్ వై వీ నీడ్ ద హై సీస్ ట్రీటీ. అయితే మనం దీని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటో చూద్దాం. సో ద నెగోసియేషన్స్ రిగార్డింగ్ అసలు ఏ వాటర్ అంటే ఈ కామన్ వాటర్స్లో ఏం జరగాలి, ఎవరు వాడుకోవాలి, అక్కడ రిసోర్సెస్ ఉంటే ఎట్లా యూజ్ చేసుకోవాలి, అక్కడ ఉన్న స్పీషీస్ని ఎట్లా కాపాడుకోవాలి అనే వాటిని ఈ నెగోసియేషన్స్ అన్నిటిని 2008లోనే మనం స్టార్ట్ చేసాం. అయితే నోబడీ హ్యావ్ కమ్ ఆన్ టు అ కన్క్లూషన్, అంటే ఇట్లా మనము ఇంత ఫైన్ వేయాలి ఆర్ ఇది పనిష్మెంట్ ఉండాలి అని రాలేదు. ఎందుకంటే ఈ 48% ఆఫ్ ద ఓషన్స్లో ఏవైతే రిసోర్సెస్ ఉన్నాయో అవి ఎవరైనా వాడుకోవచ్చు. సో ఎక్కడైనా ఆయిల్ రిజర్వ్స్ ఉంటే ఎనీ కంట్రీ కెన్ గో అండ్ దెన్ కెన్ ఎక్స్ప్లాయిట్ ద రిజర్వ్స్ విచ్ ఆర్ దేర్ టు ఎనీ ఎక్స్టెంట్. సో దానికి లిమిట్ అనేది లేదు. మీరు ఎంతైనా తోకోవచ్చు, ఎంత ఆయిల్ ఉన్నా తీసుకోవచ్చు. దానివల్ల మీరు అక్కడ ఉన్న ఎకోసిస్టమ్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసినా కూడా మీరు అకౌంటబుల్ కాదు. సో అప్పుడు 2008 నుండి స్టార్ట్ అయిన నెగోసియేషన్స్ ఫైనలీ 2023లో దే హ్యావ్ ఆల్ కమ్ టుగెదర్ టు మేక్ అ డ్రాఫ్ట్ ఆఫ్ ఇట్ అండ్ మెనీ కంట్రీస్ సైన్డ్ ద కన్వెన్షన్. ఈ కన్వెన్షన్ని ఆర్ ఈ ట్రీటీని సైన్ చేసిన తర్వాత యాజ్ ఐ టోల్ యూ ఆ మెంబర్ కంట్రీస్ మళ్ళీ దాని మీద వాళ్ళ కంట్రీలో లా చేయాలి. సో అది చేసిన తర్వాత ఆఫ్టర్ 120 days నౌ ఇట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఇన్ సెప్టెంబర్ 2025. సో సెప్టెంబర్ 2025 నుండి ఇప్పటివరకు దాని ఎన్ఫోర్స్మెంట్ అనేది జరుగుతూ వచ్చింది. అంటే ద 60th కంట్రీ ఏదైతే ఉందో అది సైన్ చేసి మనకి 17th January it finally came into force. So this is the historical background. అండ్ ఈ ట్రీటీ నుండి అసలు మనం ఏం టార్గెట్స్ అచీవ్ చేయాలి అనుకుంటున్నాం అంటే ఫస్ట్ టార్గెట్ వచ్చేసి
to achieve a 30/30 goal, that is to protect 30% of the global ocean area by 2030. Inkokati, to enable large scale conservation across 2/3 of the ocean which lies beyond the national control. So 2/3 of the ocean or 48% of the oceans ఏవైతే ఏ కంట్రీ కిందికి రావో ఆ కామన్ వాటర్స్లో ఉన్న కన్జర్వేషన్ అంతా మనము అండర్ దిస్ హై సీస్ ట్రీటీ మనం చేయాలనుకుంటున్నాం. సో దిస్ ఈస్ ద మెయిన్ టార్గెట్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ట్రీటీ. సో దీని కింద మనకి స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్ కొన్ని ఉన్నాయి, అవేంటో చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఎస్టాబ్లిషింగ్ దీస్ మెరీన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్. సో MPAs are the marine protected areas, are the zones in which the international waters where the biodiversity will be conserved. And to establish marine genetic resources and ensuring fair and equitable sharing of the benefits from the discoveries made in the deep sea, such as genetic material or medicine or biotechnology. సో ఇప్పుడు మనము ఇంకొక కైండ్ ఆఫ్ ప్రాబ్లం ఏమొస్తుంది హై సీస్లో అంటే, ఇప్పుడు ఒక కామన్ వాటర్స్లో మనకు ఒక కైండ్ ఆఫ్ సీవీడ్ దొరికింది అనుకుందాం, లెట్స్ సే. నౌ ఈ సీవీడ్ ఏదైతే ఉందో దాన్ని మనము క్యాన్సర్ ట్రీట్మెంట్కి వాడచ్చు అని ఒకవేళ ఏదైనా కంట్రీ దాని మీద టెస్ట్ చేసి చూస్తే మనకు అది క్యాన్సర్ ట్రీట్మెంట్కి పనికొస్తుంది అని తెలిసింది అనుకోండి. నౌ వాట్ హ్యాపెన్స్ ఈజ్, హూ విల్ గెట్ ద బెనిఫిట్ ఈ డిస్కవరీ నుండి? బికాస్ ఇట్ డస్ నాట్ బిలాంగ్ టు ఎనీ పర్టిక్యులర్ కంట్రీ. నా ఏ కంట్రీ అయితే ఫస్ట్ దాన్ని కనిపెట్టిందో అది అక్కడున్న రిసోర్సెస్ మొత్తంని ఎక్స్ప్లాయిట్ చేసేయచ్చు. సో ఆ స్పీషీస్ ఎక్కడైతే దొరుకుతున్నాయో అవంతా ఒకేసారి వాళ్ళు తీసేసుకొని వాటి నుండి మెడిసిన్స్ ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. సో అలాంటప్పుడు వేరే కంట్రీస్కి ఏమవుతుంది, దే ఆర్ డిప్రైవ్డ్. ఈ ఏదైతే నేచర్ ఉందో ఇట్ బిలాంగ్స్ టు ఎవ్రీ వన్, టు ఆల్ ద కంట్రీస్ అండ్ టు ఆల్ హ్యూమన్స్ ఇన్ ద గ్లోబ్. కానీ ఇప్పుడు ఒక్క కంట్రీ మాత్రమే దాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తుంది కాబట్టి దాన్ని అలా జరగకుండా ఫేర్ అండ్ ఈక్విటబుల్ షేరింగ్ ఆఫ్ బెనిఫిట్స్, అంటే ఎక్కడైనా ఇట్లాంటి డిస్కవరీ జరిగితే అలాంటి డిస్కవరీస్ ఇక్కడున్న అన్ని కంట్రీస్కి షేర్ చేయాలి ఆ నాలెడ్జ్ అండ్ ద బెనిఫిట్ ఆఫ్ ఇట్. Everything has to be shared between among the all countries equally. So that is what we mean by ensuring the fair and equitable discoveries, benefits of the discoveries made from the marine genetic resources. Environmental impact assessment అనేది కూడా దే విల్ డూ. అంటే మనం ఏదైనా ప్రోగ్రామ్ చేస్తున్నాం అనుకోండి ఇక్కడ, ఆర్ ఎలాంటి కైండ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ కానీ లైక్ మైనింగ్ కానీ జరుగుతుంది అనుకోండి డీప్ ఓషన్స్లో, అక్కడ ఆ పర్టిక్యులర్ ప్రాజెక్ట్ రన్ చేసేటప్పుడు ఆ ఎన్వైర్న్మెంట్ అక్కడ ఎంత డ్యామేజ్ అవుతుందని ఇంపాక్ట్ అసెస్మెంట్ కూడా అండర్ ద సేమ్ ట్రీటీ we will be doing. Then capacity building. Okay, I repeat. Then we have capacity building. So transferring all the marine technology to developing nations to ensure that there is a global participation in the ocean management. సో ఓషన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్కి ఏదైతే టెక్నాలజీస్ ఉన్నాయో అవి డెవలపింగ్ నేషన్స్కి కూడా ఈక్వల్గా ట్రాన్స్ఫర్ అయ్యేలాగా ఈ ట్రీటీ చూస్తుంది. దెన్ ఈకోసిస్టమ్ బేస్డ్ ప్రికాషనరీ అప్రోచ్. దిస్ ప్రమోట్స్ ఎస్పెషల్లీ ఒక డెసిషన్ మేకింగ్ అప్రోచ్ని బిల్డ్ చేస్తుంది ఆన్ ద బెస్ట్ అవైలబుల్ సైన్స్, ట్రెడిషనల్ నాలెడ్జ్ అండ్ ద ప్రికాషనరీ ప్రిన్సిపల్. సో ఉన్న బయోడైవర్సిటీని ఎట్లా కన్జర్వ్ చేయాలి, అక్కడున్న రిసోర్సెస్ని ట్రెడిషనల్ నాలెడ్జ్తోని ఎట్లా యూటిలైజ్ చేయాలి, ఆ బెనిఫిట్స్ అందరికీ ఈక్విటబుల్గా ఎట్లా షేర్ చేయాలి, ఆల్ దిస్ ఇస్ ద వర్క్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ట్రీటీ, ఈక్విటబుల్ షేరింగ్ ఆఫ్ ద బెనిఫిట్స్. దెన్ ఈ పర్టిక్యులర్ ఏరియాలో ఉన్న వాటికి ఎలాంటి సావరిన్ క్లెయిమ్స్ ఉండవు. అగైన్ దిస్ ట్రీటీ రీఅఫర్మ్స్ ద ఫ్యాక్ట్ దట్ నో స్టేట్ ఆర్ అ కంట్రీ కెన్ క్లెయిమ్ సావరిన్ రైట్స్ ఓవర్ హై సీస్ biological resources. Biological resources meaning all the plants, animals, weeds, virus, bacteria, all the resources. So any biological resources మీద
ఎలాంటి క్లెయిమ్ ఏ పర్టికులర్ కంట్రీకి ఉండవు. ఓకే, సో దీస్ ఆర్ ద primary objectives under this. So what is the significance of this particular treaty? దీనివల్ల ఉన్న ఉపయోగం ఏంటి? సో ఇట్ ఈస్ ద థర్డ్ ఇంప్లిమెంటేషన్ అగ్రిమెంట్ అండర్ ద యుఎన్ క్లాస్ ఫిల్లింగ్ అ క్రిటికల్ గవర్నెన్స్ గ్యాప్ ఆఫ్ ఫర్ ద గ్లోబల్ కామన్స్. ఈ థర్డ్ అంటే మిగతా రెండు ఉన్నవి ఏంటి అవి మనం నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. సో వాట్ ఆర్ ద అదర్ టూ అగ్రిమెంట్స్ అండర్ ద సేమ్ UNCLOS కన్వెన్షన్ ఆన్ ద లా ఆఫ్ సీస్లో మనకున్న ఇంకా రెండు ఏంటి కన్వెన్షన్స్ అంటే, ఒకటి అగ్రిమెంట్ ఆన్ ఫిష్ స్టాక్స్, ఇది 1995లోనే మనకి వచ్చింది, వేర్ ఇట్ ఫోకసెస్ ఆన్ మేనేజింగ్ అండ్ కన్జర్వింగ్ ద ఫిష్ స్టాక్స్ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్. అంటే కామన్ హైసీస్లో ఉండే ఫిష్ స్టాక్ ఏదైతే ఉందో వాటిని ఎట్లా మేనేజ్ చేయాలి, అక్కడ ఒకవేళ ఫిషింగ్ జరిగితే ఆ ఫిషింగ్ని ఎట్లా మనము యూజ్ చేసుకోవచ్చు, ఎలాంటి పర్పసెస్లో ఆ ఏరియాస్లో ఫిషింగ్ అనేది జరగచ్చు, దానికి ఎకనామికల్ బెనిఫిట్ ఎట్లా షేర్ చేసుకుంటాము, ఇవన్నీ దే ఆర్ సీన్ అండర్ దిస్ పర్టిక్యులర్ అగ్రిమెంట్ విచ్ హ్యాస్ ఆల్రెడీ బీన్ మేడ్ ఇన్ 1995. దెన్ ద సెకండ్ అగ్రిమెంట్ అండర్ ద UNCLOS ఈస్ ద Part 9 of Implementation Agreement that has been made in 1994, which addresses deep seabed mining regulations under UNCLOS. సో ఇందాక మనం చూసినట్టు డీప్ సీ మైనింగ్ లో ఏమైనా ప్రాబ్లం ఉంటే అక్కడ ఉన్న రీసోర్సెస్, షేల్ గ్యాసెస్, ఇవన్నిటికీ ఈ పర్టికులర్ ట్రీటీ చూస్తుంది. మరి ఇప్పుడు చూసిన హైసీస్ ట్రీటీ ఏదైతే ఉందో దాని కిందనే ఈ థర్డ్ది, ఇది కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ అండ్ స్పీషీస్, దీని మీద మాత్రమే ఫోకస్ చేస్తుంది. ఓకే, సో మనం ఏమేమి గవర్నెన్స్ మీద UNCLOS కింద ఏమేమి గవర్నెన్స్ ఫ్యాక్టర్స్ చూస్తున్నాం, ఒకటి ఫిషింగ్ ఎట్లా జరగాలి ఆ కామన్ వాటర్స్లో, డీప్ సీ మైనింగ్ ఎట్లా జరగాలి, కన్జర్వేషన్ అనేది ఎవరు చూసుకోవాలి. సో ఈ త్రీ కేటగిరీస్కి 3 different అగ్రిమెంట్స్ ఉన్నాయి, one of which is the third one that we were talking about in this video. Then there are few more conventions that regulate few aspects of the waters or the activities that go on the oceans. So avento chuddam. The international regulations for preventing collisions at sea, this again was made in 1972. These are some rules that are laid down for safe navigation to avoid ship collisions. So ships గుద్దుకోకుండా వెళ్ళిపోవడానికి వాటికి కూడా ఒక పర్టికులర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ లాగా మనకి కన్వెన్షన్ ఆర్ ఈ రెగ్యులేషన్స్ పనిచేస్తుంది. దెన్ వీ హ్యావ్ STCW, దట్ ఈస్ ద స్టాండర్డ్స్ ఆఫ్ ట్రైనింగ్, certification and watch keeping for the seafarers, which sets some standards for the seafarer competency. Then you have SUA convention, the suppression of unlawful acts against the safety of maritime navigation. So this actually addresses the maritime terrorism and piracy. Then we have SAR, that is the search and rescue operations that are held on the oceans and on the sea waters. That is the international standards for maritime search and rescue operations. So this is all about the high seas treaty that is in news. So for more such updated information, please follow our channel Prerna ICS. Thank you.